ఎడారిలో సెలయేర్లు నవంబర్ 23వ తేదీ. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనం. నేను ప్రార్థన చేయనప్పుడల్లా పాడతాను అని మార్టిన్ లూథర్ రాశారు. కొత్త నిబంధనలో నిరుత్సాహపరిచే విషయం ఒకటి కూడా లేదని చెప్పబడింది. స్తుతి ఆరాధన ద్వారా ఒక యుద్ధాన్ని గెలిచిన సంఘటన గురించి అద్భుతమైన వృత్తాంతం దినవృత్తాంతముల గ్రంథంలో ఉంది. సముద్రపుట అద్దరి నుండి ఒక గొప్ప సమూహం తనపై యుద్ధానికి వస్తుందని యెహోషాపాతుకు తెలిసింది. అతను పరిస్థితి ఎంత క్లిష్టమైనదో గ్రహించి తన కష్ట సమయంలో ప్రభు దగ్గరకు వెళ్ళాడు. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని తగ్గింపు కలిగి ప్రార్థన చేశాడు. అతను తనకు ఎదురైన కష్టంపై దృష్టి సారించలేదు, కానీ దేవునిపై దృష్టి నిలిపాడు. ఇది చాలా కీలకమైన పరీక్ష. కానీ ప్రభువు యెహోషాపాతును అనుమానంలోనూ సందేహంలోనూ విడిచిపెట్టలేదు. ఆయన తన చిత్తాన్ని యవనస్తులలో ఒకరి ద్వారా తెలియజేశాడు. అతను ప్రభు యొక్క ఈ మాటలను చెప్పాడు: ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. భయం అనేది ఘోరమైన శత్రువు. మనం భయపడ్డానికి శోధింపబడినప్పుడు దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోషాపాతు ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని సైన్యం ముందు పాడుతూ వెళ్ళడానికి గాయకులను నియమించాడు. ప్రభు వాగ్దానం చేసిన రక్షణకు దృశ్యరూపక సూచన ఏదీ లేనప్పటికీ వారు అలా చేశారు. గొప్ప సంఖ్య కలిగిన సైన్యంతో యుద్ధానికి సిద్ధపడే సమయంలో వారు ప్రభువును స్తుతించుడి అని పాడారు. ఆత్మ ప్రేరేపిత లేఖనంలో వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనియుల మీదను, మోయాబీయుల మీదను, శెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి అని రాయబడి ఉంది. 2 మిత్రపక్ష ప్రత్యర్థి సైన్యాలు 3వ సైన్యంతో పోరాడడం ప్రారంభించాయి. ఈ 2 సైన్యాలు వారిని నాశనం చేసిన తరువాత వారు ఒకరిని మరొకరు చంపుకున్నారు. చివరికి ఆ లోయ అంతా మృతదేహాలతో నిండిపోయింది. ఒకరు కూడా తప్పించుకోలేదు. వారి సాధారణ విజయానికి మించిన విజయాన్ని పొందారు. ఎందుకంటే యెహోషాపాతు మరియు అతని ప్రజలు కొల్ల సొమ్మును కూర్చుకోవడానికి 3 దినాల సమయం పట్టింది. వారు శ్రమ ప్రారంభంలో కంటే ముగింపులో చాలా ధనవంతులయ్యారు. తాము స్వతంత్రించుకుంటామని వారు ఎన్నడూ ఊహించని మేలుతో నింపబడ్డారు. యెహోషాపాతు యొక్క 2 గొప్ప యుద్ధాలలో 2 కీర్తనలు ఉన్నాయి. ముందు పాడిన స్తుతి కీర్తన, తరువాత పాడిన విమోచన కీర్తన. మనం కూడా ఈ 2 కీర్తనలను కలిగి ఉండాలి. దేవుడు తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చినందుకు దేవుని స్తుతించే బెరాకాలోయలోని కీర్తన అనగా ఆశీర్వాదం. కానీ ఆయన శత్రువుపై దాడి చేసి సంపూర్ణ విషయాన్ని సాధించడం మనం చూడకముందే ఆయనను స్తుతిస్తూ ఆయనకు స్తుతి కీర్తన పాడడం మరింత విలువైనది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.